కొరుకుతున్నాయా? వాటికి అదో సరదా. ఫిష్ మసాజ్ అంటే ఇదే మంచిదే. వీడు బాగానే సెట్ చేసాడే. బావా, ఆ చందమామ వైపు చూస్తుంటే నాకు పుట్టబోయే పాపే గుర్తొస్తుంది. ఏం పేరు అనుకుంటున్నానో చెప్పండి చూద్దాం. నాకెలా తెలుస్తుంది? మీకే బాగా తెలుసు, కానీ మీరు చెప్పలేరు. అయితే సరే, మరి ఇంకెందుకు? నాకు ఆడో మగో కూడా తెలీదు. ఇప్పుడు 2 పేర్లు చెప్పాలా? రెండేం కాదు, ఒక్కటే బావా. ఆడపిల్లైనా మగపిల్లడైనా పేరు ఒక్కటే. అదే క్లూ. కనుక్కొని చూద్దాం. ఆడైనా మగైనా ఒకటే పేరా? నందు? నో. మధు? ఫెయిల్. ఇంకోసారి ట్రై చేస్తారా? ఇప్పుడు నేనే చెప్పేనా? నాకు తెలీదు, నువ్వే చెప్పు. సత్య అనే పేరు. ఎలా ఉంది? బాగుంది చాలా. బావా, వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నాను, కాసేపు మాట్లాడకుండా ఉంటే ఏదో లోకంలోకి వెళ్ళిపోతున్నారు. చక్కగా ఉండే మొహం ఇట్లా మాడిపోతుంది. ఏంటి, పాతింటికి జ్ఞాపకాలా? 20 ఏళ్ళు అయిపోయింది, ఇంకా అదే తలుచుకుంటూ. అప్పట్లో స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్ళంగానే చాలా సంతోషంగా ఉండేది. నాకు ఆ ఇల్లు ఎందుకో అంత ఇష్టం. ఇంటికి రాగానే నేరుగా లోపలికి వెళ్ళేవాడిని కాదు. ఆ గేట్కే బ్యాగ్ తగిలిచ్చి పక్కన పిట్టగోడ మీద కూర్చొని వచ్చిపోయేవాళ్ళని చూస్తూ ఉండేవాడిని. అప్పుడు మా ఇంటి గోడ మీద స్టంప్స్ గీసుకొని పిల్లలు క్రికెట్ ఆడేవాళ్ళు. అప్పట్లో నాకు ఆడడానికి అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అలా గోడ మీద కూర్చొని అంపైరింగ్ చేసేవాడిని. సాయంత్రం అవగానే మా అమ్మ పాలు అలా గోడ మీద పెట్టి కొట్టి గుర్తు చేసి వెళ్ళిపోయేది. అందులో ఆ మిల్క్ పిక్కీస్ ముంచుకొని మరీ తింటుంటే అసలు టైం ఎలా గడిచేదో తెలిసేది కాదు. మా ఇంట్లో మొత్తం తాతయ్య బామ్మతో కలుపుకొని 6 ఉండేవాళ్ళం. కానీ ప్రతిరోజు ఓ 10-15 మందితో కలిసి భోంచేస్తుంటే అసలు ఇల్లు కళకళలాడిపోయేది. గుర్తుంది బావా, ఇల్లు ఈ సందుగాడు మొదలైతే వెనక సందు వరకు ఉంటదిగా. మీ ఇంటి గుమ్మం ముందు నుంచే పరుగు పందాలు పెట్టేవాళ్ళుగా. అవును, ఎంత పెద్ద ఇల్లో కదా అది. మావయ్య మనసంత పెద్దరా ఇల్లు. ఆ ఇంటిని మా ముత్తాత కట్టించారు. ఆ, మా తాతయ్య, మా నాన్న, బాబాయ్, అన్నయ్య, నాతో సహా అందరం అక్కడే పుట్టాం. మా ముత్తాత నేను ఎప్పుడు చూడలేదు. నేను పుట్టక ముందరే ఆయన చనిపోయారు. కనీసం ఫోటో కూడా లేదు. కానీ ఆయన పేరు మాత్రం తెలుసు, శివశంకర ప్రసాద్. నాకు ఆ ఇల్లే మా ముత్తాత. ఆ ఇల్లంటే నాకు భలే ఇష్టం. ఆ ఇంటితో నాకు మర్చిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయి. నా కోరిక ఏంటంటే చనిపోయేంత వరకు ఆ ఇంట్లోనే ఉండాలని. కానీ తలరాజు చూడు, దాన్ని మా నుంచి లాక్కున్నారు. ప్రాబ్లం ఏంటంటే అది మర్చిపోలేకపోతున్నాను. మరి నా మొహం ఇంకెలా ఉంటుంది? దేన్ని దలుచుకొని నవ్వాలి? నన్ను దలుచుకోనా? అందరు నిన్ను నేను చెప్పాలనుకుంది చెప్పలేనిది అన్నీ నీకు అర్థమవుతున్నాయి, కానీ సలహా అక్కర్లేదు. అయ్యో నేనా? లేదు బావా, నేనెందుకు నీ జీవితంలో నీకు ఆ సైకిల్ ఎలాంటిదో
ఆ ఇల్లు నాకలాంటిదే. అర్థమైందా? ఇప్పుడు మాట్లాడు, చెప్పు. నేనేం మాట్లాడడానికి లేదు బాబు. సరే, అటు ఇటు కదలకుండా ఇక్కడే కూర్చొని తాగుతూ ఉండండి, నేను ఒంటికి వెళ్ళొస్తాను. ఏయ్, మేం బీర్ కొట్టలేదా ఏంటి? మాకు రాదా? సరే రండి. ఏయ్, బావా, చెప్పులు మార్చి చేసుకున్నాను బావా. తెలుసు, నా ఏమవుతుందిలే. బుస్సు బుస్సు మరి, ఇట్స్ వెరీ సాఫ్ట్. వేసుకున్నట్లు లేదు బావా. బావా బావా, ఆపండి ఆపండి ఆపండి. ఏమైంది? మందేసున్నాం, ఊరుకుంటానా? బంధాలేంటి బంధువులేంటి, పోతే ఏంటి వస్తే ఏంటి, తిండే లేదని దిగులే పడని జన్మే నాదిర్రా. మనసే ఇచ్చి చెయ్యి అందించి తోడై నీడై మిత్రుడు వెలిసే, అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. హృదయం మాత్రం నాదే, ఊపిరి కాదన్నదే, నా నేస్తం కోసం ప్రాణాలే నా ఇస్తాలే. నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ, తన మాటే నాకు వేదం అంట ఏ వేళ. శోకం వీడే స్వర్గం చూసే, రాగం పాడే తాళం వేసే, పాటలు పాడే పువ్వుల జంట మేమే. సింగారాల పైరుల్లోన వంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వులాగా. నేను బాగా డాన్స్ చేస్తాను బావా. చూడండి, భలే చేస్తాను. చిరంజీవి స్టెప్స్ కూడా వచ్చి నాకు. ఇది పట్టుకో, మైకేల్ జాక్సన్ మూన్ వాక్. సూపరా. ఇయ్యాలప్పుడు అడిగి పోయేస్తున్నావురా? గుడికి వెళ్ళా వస్తావు. కడుపుతా ఉన్న పెళ్ళాన్ని అలా వదిలేసి ఊర్ల మీద పడి తిరగయ్యా. ఆర్ యు హ్యాపీ? వెరీ హ్యాపీ. నువ్వు హ్యాపీయా? డబుల్ హ్యాపీ. ఉసిరికాయ కోరుకొని వెంటనే నీళ్ళు తాగినట్టుంది బావా. ఒకటి చెప్పనా మీకు? ఈ సైకిల్ని ఇక్కడే ఉంచుదామా? ఆ, సరే చెప్పు. ఆ? ఏదో చెప్తా అన్నావుగా. మర్చిపోయాను బావా. మెట్లు ఉన్నాయి కదా, చూసుకొని జాగ్రత్తగా వెళ్ళు. చూడండి మీకోసం, చూడండి ఎట్లాంటి ఏర్పాటు చేశాను. నవారు మంచం మీద పడుకుంటే అసలు ఆ సుఖమే వేరుంటుంది. చూసుకోండి. గుర్తొచ్చింది. మర్చిపోక ముందే చెప్పు. సేఫ్గా కను దిల్. బావా, ఖచ్చితంగా మీకు నచ్చదు, అయినా నాకు మీతో ఉన్న చనువుతో అడుగుతున్నాను. నా కోసం ఆ నలుగురిని క్షమించేయండి బావా. మీ మనసుకి మీరు కొంచెం ఫీల్ అయినా వాళ్ళకి ఇంకా పెద్దగా ఏదో జరుగుతుంది బావా. మనకి వద్దులే బావా. సరే, క్షమించేసా. ఏదో మాట వరుసకి చెప్పినట్టుంది. నేను ఎట్లా అడిగారు, మీరు ఎట్లా అంటాం.
నిజంగా క్షమించేశా. నిజమేనా? మ్మ్. మ్మ్. సూపర్ మా బావ. మన వల్ల ఇంకోళ్ళకి ఏమి అవ్వకూడదు బావా, వాళ్ళ కర్మ కాలేపోతారు. నువ్వు ఇలా ఉన్నావేంట్రా? నా పెళ్ళ ఇదే మాట్లాడుతుంది. ఎప్పుడు ఇలాగే ఉండవు, మారుతూ. మీరు పడుకోండి బావా, నాకు ఇప్పుడు ఇంక నిద్ర రాదు. ఒక గంట మీరు పడుకోండి, కరెక్ట్గా నేను మిమ్మల్ని లేపేస్తాను. నేను ఇక్కడ కూర్చుంటాను బావా. బావా, మ్మ్. మీరు వెళ్ళే ముందు చిన్ని సత్యాన్ని ఒక్కసారి దీవించి వెళ్ళిపోవాలి బావా. సరే. ఆ? బా, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నన్ను మీరు అసలు పేరు పెట్టి పిలవలేదు బావా. ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఉదయం వెళ్ళాము, మా ముగ్గురిని పేర్లతో పిలిచి ఆశీర్వదించి వెళ్ళాలి బావా. ఆ. మ్మ్. పడుకున్నారా? ఎప్పుడొచ్చారన్నా? ఇప్పుడే. మీరు పడుకోలేదన్నా? నిద్ర వస్తుందమ్మా, కానీ పడుకోలేకపోతున్నాను. నువ్వు వెళ్ళి పడుకో. ఆకలేస్తుందన్నా? ఏమైనా తింటారా? వద్దమ్మా, ఏమొద్దు. పుట్టబోయే బిడ్డకి ఏం పేరు పెట్టాలనుకుంటున్నామా ఆయన చెప్పారా అన్నా? చెప్పాడమ్మా, నా పేరే. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. సరే అన్నా, ఏదన్నా అవసరమైతే పిలవండి.